పాకిస్తాన్ పెంపుడు కుక్క మాటలు విన్న తర్వాత భారత పౌరుల రక్తం మరిగిపోతూ ఉంది. పాకిస్తాన్ పెంపుడు కుక్క అంటూ ఉన్నాడు భారత ప్రధాని రక్తాన్ని సింధు నదిలో కలిపేస్తానని. అంత ధైర్యం ఉందా అని ప్రతి భారత పౌరుడు కూడా అంటున్నాడు. భారతదేశం వైపు ఇక మీరు కుట్రతో చూడాలి అంటేనే, ఆ ఆలోచన రావాలి అంటేనే భయపడిపోయే పరిణామం రాబోయే 10 రోజుల్లోనే బహుశా జరిగిపోవచ్చు. బహుశా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంటుంది. భారత్ ఆ చర్యలు తీసుకుంటుందని ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. సో ఈ పెంపుడు కుక్క గురించి పాక్ రక్షణ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడాడు. అసలు మాకు లష్కర్ తోయిబానే లేదు అంటూ మాట్లాడాడు. కానీ వాళ్ళ భూభాగం నుంచే పెంపుడు కుక్క మాట్లాడిన మాటలు వింటూ ఉన్నాం. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న పిచ్చి కుక్కల్లారా వినబడుతున్నాయా? మీరు సృష్టించిన మారణ హోమంలో తండ్రిని కోల్పోయిన మధుసూదన్ కుమారుడికి 6-7 సంవత్సరాలు ఉంటాయి. ఆ చిన్న పిల్లాడి ధైర్యాన్నే మీరు తీయలేకపోయారు. మధుసూదన్ కడుపున పుట్టినందుకు గర్వపడుతున్నాను అని తండ్రిని కోల్పోయిన బిడ్డ ఆ తండ్రి భౌతిక దేహం ముందు మాట్లాడుతున్న మాటలు మీకు వినబడుతున్నాయా? భారతదేశ ధైర్యాన్ని కాదు కదా, వెంట్రుకను కూడా పీకలేమని ఇంకా అర్థం కావడం లేదా మీకు? ఆ ధైర్యం నుంచి వచ్చిన శబ్దాలే మీకు మరణ మృదంగాన్ని మోగించబోతున్నాయి. పాకిస్తాన్ గడ్డపై నుంచి పిచ్చి వాగుడు వాగుతున్న పాకిస్తాన్ పెంపుడు పిచ్చి కుక్కల్లారా, ఇక మీరు భ్రమల్లో ఉండకండి. త్వరలోనే మీ భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. చూస్తున్నారా ఆర్టీవీ స్క్రీన్ పైన పాకిస్తాన్ పెంచుకుంటున్న పిచ్చి కుక్కది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్ పెంచుకుంటున్న పిచ్చి కుక్క.